అయితే మామ ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఇందాకే ఒక రీల్ చూసిన. అయితే అందులో కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఏ తల్లిదండ్రులైతే పిల్లల మీద రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా పెంచుతారో, ఆళ్ళు మాత్రమే నిజమైన తల్లిదండ్రులు. అంటే వాళ్ళ పిల్లల్ని విద్యా బుద్ధులు నేర్పించి సమాజంలోకి పంపిస్తారో, వాళ్ళు మాత్రమే నిజమైన తల్లిదండ్రులు. అంటే రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా. అది మాత్రమే స్వచ్ఛమైన ప్రేమ కింద కన్సిడర్ చేయబడుతది. ఎప్పుడైతే నేనిప్పుడు పెంచుతాను, వాళ్ళు పెరిగిన తర్వాత నన్ను ఉద్ధరించాలి, నాకేదో రిటర్న్‌లో చేయాలని ఎక్స్‌పెక్ట్ చేత్తవో, అది అసలు లవ్ కింద కన్సిడర్ కాదు. ఇట్స్ బిజినెస్ అంట. ఈ రకంగా చూస్తే మన సొసైటీలో 90% ఆల్మోస్ట్ గట్టిగా చూస్తే 100% కూడా దొరుకుతారు. మొత్తం ఈళ్ళే ఉన్నారు కావచ్చు. నేను పేరెంట్స్ మీద వ్యతిరేకత చెప్తలేను. జనరల్‌గా అబ్జర్వ్ చేయండి. నేనంటానని కాదు. ఈ వీడియో చూసినోళ్ళందరూ మీకు మీరు ఆలోచించండి. మీ పేరెంట్స్ అవ్వచ్చు, ఒకవేళ మీరే పేరెంట్స్ అవ్వచ్చు. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా జీరో, ఓన్లీ లవ్. నా పిల్లలు బాగుపడాలి. వీళ్ళు నాకేం చేయకపోయినా పర్లేదు. ఒకవేళ మీ పిల్లలు మిమ్మల్ని వదిలేసిపోయినా, ఏం పిల్లలు ఈళ్ళు, నేను కని పెంచితే నన్ను వదిలేసిపోయిళ్ళు అని తిట్టుకోకుండా, మీ వంతు బాధ్యతగా మీరన్నీ కరెక్ట్‌గానే చేసిళ్ళు. బట్ వాళ్ళు సక్కగా, ఇది కలియుగం, వాళ్ళు సక్కగా పెరగాలి, వాళ్ళు మిమ్మల్ని వదిలేసిపోయిళ్ళు. అది వేరే కాన్సెప్ట్. కానీ మీరు మీ బాధ్యతలన్నీ చేసిన తర్వాత కూడా రిటర్న్ ఏం ఎక్స్‌పెక్ట్ చెయ్యకుండా, వాళ్ళు మిమ్మల్ని వదిలేసిన తర్వాత కూడా అంతే ప్రేమ చూపిస్తున్నారా? లేదా మీ మాటల్లో, చేతల్లో మార్పొచ్చిందా? మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. ఓం నమః శివాయ. జై హింద్.